పేరు పెట్టాం లేదా మచిలీపట్నం విజయవాడ గుంటూరు కాదు, నీ ఇష్టం వచ్చింది పెట్టు, లేదా అయోధ్య పెట్టు, లేదా నీ ఇష్టం వచ్చిన పేరే పెట్టు. నీ ఏది పెట్టినా మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్య పెట్టమని చెప్పని మావిగనంటే అని పెట్టమని చెప్తే దానికి అవాకులు చవాకులు పేలుతూ ఆంధ్రజ్యోతి పేపర్ని అడ్డం పెట్టుకుని, ఆంధ్రజ్యోతి పేపర్ని టీవీని అడ్డం పెట్టుకుని పుష్కలంగా గంజాయి పండించేవాడు ఎంత ఫుల్లుగా సంపాదించుకుని ఉంటాడో దానికంటే నీచంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తయారైన పరిస్థితి. గంజాయి పంటకి మొక్క నాటాలి, అది ఎదగాలి, ఆకులు రావాలి, కొయ్యాలి, పోలీసులను మాట్లాడుకోవాలి, లేదా పోలీసులకు తెలియకుండా దొంగతనంగా తీసుకెళ్లి అమ్మాలి. కానీ ఏం అక్కర్లా రాధాకృష్ణ గారికి. పేపరు టీవీ ఆయన పెట్టింది కాదు, ఎవడో పెట్టింది, సొమ్మేవడదో మొత్తం కబ్జా చేసి ఇవాళ ఆ జ్యోతి పేపర్ని టీవీని అడ్డం పెట్టుకుని ఇవాళ ఎంత బరి తెగించిన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర, రెండు ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకి నెల 400 నుంచి 500 కోట్ల రూపాయలు బిల్లులు ఇప్పించి ఎంత దండుకుంటున్నాడో అది ఎవరిని అడిగాడా? అడగలేదు కదా. మరి నీకెందుకు నొప్పి అని అడుగుతున్నారు రాధాకృష్ణ గారు? నీచంగా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులందరికీ కూడా భార్యల గురించి నీచంగా మాట్లాడటం. నేను అడుగుతున్నా, నువ్వు దమ్మున్న ఛానల్ పోటీగాడిని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఉంటావు కదా టీవీలో. ఆ గీర గొంతేసుకుని అమ్మాయితో డబ్బా రేకు మీద గీసినట్టుగా ఒక అమ్మాయితో మాట్లాడిస్తావు కదా, ఆ అమ్మాయితో మాట్లాడిచ్చేది నిజమే అయితే, నిజంగా నీది దమ్మున్న ఛానలే అయితే గనక వాలంటీర్లతో అమ్మాయిలను నమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లు ఇంటికి వెళ్లి అర్ధరాత్రి పూట తలుపులు కొడుతున్నారు, ముగుళ్ళేని టైంలో ఇంటికి వెళ్లి తలుపులు కొట్టి అమ్మాయిలతో మాట్లాడుతున్నారని చెప్పని తప్పుడు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఓట్లు వచ్చేప్పటికీ ఆ వాలంటీర్లు ఆహా ఓహో వాళ్ళ అద్భుతమైన సేవకులు, వాళ్ళకి 10,000 ఇస్తానని, వాళ్ళకి నెలకి 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైంది? నీ దమ్ము, నీ ఛానల్కి దమ్ము లేదా? అప్పుడు మాట్లాడలేవా? లేదా మన ఇంటి వాళ్ళకి కూడా పెళ్లి చేసే ప్రయత్నం, ఆ మ్యాట్రిమనీ, తెలుగు మ్యాట్రిమనీ, ఆ మ్యాట్రిమనీ, ఈ మ్యాట్రిమనీలోకి వెళ్ళావా? సంబంధాలు ఎత్తటానికి ఏబిఎన్లో కూడా మ్యాట్రిమనీ ఉందా? మన సొంత మేనలు పెట్టుబడి కూడా లేదు. మన దానికంటే కూడా రామోజీరావు గారు అబ్బాయి దాంట్లో మ్యాట్రిమనీ బాగా ఎక్కువ మంది వస్తారంటారు, దాంట్లో పెట్టావా? మరి ఆ రోజు ఏం మాట్లాడావా? ఆ రోజు ఏం మాట్లాడావు? మోడీ గారు లుచ్చాహై అని మాట్లాడి మళ్ళీ మోడీయే దేవుడని ఇవాళ మోడీ బూట్లు నాగేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు నువ్వు కూడా వంత పాడుతున్నావు తప్పితే మరి నీ దమ్మున్న ఛానల్కి సినిమా లేదా? మరి మీ ఇంట్లో వాళ్ళకి కూడా నువ్వు పెళ్లి సంబంధాలు ఎత్తికే పనిలో ఉన్నావా బిజీగా? దేనికి ఏమయ్యావని అడుగుతున్నా. అదొకటేనా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోద్ది అప్పులు అని చెప్పని ఇవాళ అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు చేసిన అప్పు 3,31,000 కోట్ల రూపాయలు అయితే 2 ఏళ్ల గడవకు ముందే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏమైంది? నువ్వు ఎవరినైనా నిలదీస్తాం, దమ్మున్న ఛానల్ నాది అంటావు కదా, ఏమైంది నీ దమ్ము? ఏ గూట్లో పెట్టావు దమ్ము? ఏమైందని అంటున్నా, ఎంత కమ్మావు నీ దమ్ముని? మళ్ళీ నువ్వు కూడా సంబంధాలు మాట్లాడతా వెళ్ళిపోయావా బిజీగా? వెంటనే సిగ్గు శరం, మనిషి జన్మ ఎత్తామే, మనం మాట్లాడాలి, తప్పు కదా మాట్లాడేది. 10 మందికి నీతులు చెప్పే ఉద్యోగంలో ఉన్నామే, తక్కువ చేసుకోగానే నీతులు చెప్పంగానే సరిపోదు రాధాకృష్ణ గారు, ఆచరించాలి. దేవుడు మామూలుగా వెనకటిగా చెప్తారు, బాగా ఇష్టమైన ఏమన్నా ఉంటే మంచి ఏమన్నా ఉంటే కాశీ వెళ్ళి వదిలేసేవాళ్ళంట. కాశీ ఏమన్నా వెళ్ళి మీ సిగ్గు శరం నీతి జాతి అన్ని వదిలేసి వచ్చావా రాధాకృష్ణ అని అడుగుతున్నాను. సిగ్గు శరం అన్ని వదిలేసి వచ్చారా మీరు అని అడుగుతున్నాను. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు మాట్లాడాడు? మావిగన్ అంటే మచిలీపట్నం విజయవాడ గుంటూరు. ఏం మీ సొమ్మేం పోయింది? ఎంత ఉన్నాయి మీ సొమ్ములు అమరావతిలో? ఆడెవడో వెనకటికి మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడతాడు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి హైవే పక్కన బందరు బెదవాడ గుంటూరు హైవే పక్కన పెడితే హైవే పక్కన డాబా అంటారయ్యా అంటారు. మరి పొలాల మధ్యలో పెట్టేదాన్ని ఏమంటారు? ఫామ్ హౌస్ అనరా? మాట్లాడేదానికి వాగేదానికి సిగ్గు శరం బుద్ధి ఏం ఉండదు, జ్ఞానం కూడా కొంచెం. ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది. మచిలీపట్నం విజయవాడ గుంటూరు మావిగని మా జగన్ అన్నాడు. మావిగని కాకపోతే నీ ఇష్టం వచ్చింది పెట్టుకోవా, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. ఎవడొద్దన్నాడు పేరు? ఎన్టీఆర్ నగరాన్ని పెట్టుకో, అమరావతి
రామోజీరావు గారు చచ్చిపోయిన రామోజీరావు గారు చెప్పాడని అమరావతిని అక్కడ పెట్టా అని చెప్పావు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకో, మాకేమన్నా వద్దా? మాకేమన్నా ఇద్దా? మేము అడిగింది ఈ రాష్ట్ర ప్రజలు అప్పులు పాలవకూడదు. ఎప్పటికీ తరతరాలకి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా కూడా 100 ఏళ్ళైనా కూడా అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే మేము చెప్తున్నాం, ఏమని చెప్తున్నాం, అయ్యా బాబు మీ అమరావతికి ఒక దండమయ్యా, చచ్చిపోతారు జనం, అప్పులు చేయలేక చచ్చిపోతుంది రాష్ట్రం. కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో, తెనాలి మధ్యలో పెట్టండి మావిగని, దాన్ని నేను పెట్టా, నీకు నచ్చదో ఇంకో పేరు పెట్టుకోమన్నాడు. అయ్యొదిలేసేసి వాటి గురించి చెప్పే సినిమా లేదా నీకు రాధాకృష్ణ అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ లేదా ఆయన చెప్పినటువంటి సూత్రం, ఆయన చెప్పిన సలహా తప్పుడు సలహా అయితే నిరూపించు, నువ్వు నిరూపించు చేతనైతే. మనకేమో చదువు లేదు, సంజ లేదు, చదువు సంజ లేక ఇట్లా బూతులు మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భార్యల గురించి మాట్లాడటం. మరి నువ్వు ఇన్నాళ్ళు చేసిందేంటి? మొత్తం నువ్వు కానీ, లేదా ఈనాడు వాళ్ళు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇప్పటికి వాళ్ళ భార్యలకి ఎన్ని సంబంధాలు ఎత్తికారని అడుగుతున్నాను. నేను మాట్లాడట్లా, నీ బట్టే, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి అడుగుతున్నా రాధాకృష్ణ. నీలాంటి వ్యక్తులు హైదరాబాద్లో పడుకుని, హైదరాబాద్లో సంపాదించుకుంటా, హైదరాబాద్లో ఆస్తులు కూడబెట్టుకుంటా, హైదరాబాద్లో కూర్చుని ఏబిఎన్ మీద, పేపర్ మీద వ్యాపారం చేసి దండుకుంటున్నటువంటి నీకు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నీచంగా మాట్లాడినందుకు డిమాండ్ చేస్తున్నాం. పేపర్ని అడ్డం పెట్టుకుని, టీవీని అడ్డం పెట్టుకుని ఇవాళ దమ్మున్న ఛానల్ అంటావు, దమ్మున్న పేపర్ అంటావు. మరి దమ్ముంటే టీవీలో వచ్చినటువంటి బూతుల్ని తెల్లారి పేపర్లు ఎందుకు రాయలేకపోయావు? ఏమైంది నీ దమ్ము? ఏ గూట్లో పెట్టావు? టీవీలో మాట్లాడింది తెల్లారి పేపర్కి రావాలి కదా, నీ అలవాటు కదా, ఏమైంది అంటున్నా. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి బూతులు మారోడిని, బుద్ధిమాలోని ఆడవాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మా ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని అగౌరవపరుస్తూ మాట్లాడినందుకు తప్పకుండా వెంటనే ఇన్నాడు మా మిత్రుడు ఒకటి చెప్పాడు, ఖచ్చితంగా పుక్స యాక్ట్ కింద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కేసీఆర్ కట్టి లోపల వేయమని చెప్పని నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన సలహా ఇస్తే మీ కమిషన్ల కోసం, మీ వ్యాపారాల కోసం ఏదైతే మీరు డబ్బులు ఇప్పిస్తున్నారో ఆ ఒక కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం ఈరోజు విషం కక్కిన మీరు ఈరోజు మీరందరూ గారా కలిసి గట్టిగా క్షమాపణ చెప్పాలి. మహిళల గురించి మాట్లాడితే నేను తోలు చేస్తా, మహిళల జోలికి వస్తే నా విశ్వరూపం చూస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ ఏమైపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల్ని కించపరిస్తే మీరు నిన్న శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మా వాళ్ళ మీద ఏదో రౌడీలని, గుండాలని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారే, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉందా అని చెప్పి చెప్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి రండి. మేము చెప్పిన మావిగన్ ప్రపోజల్
ఏ విధంగా జనాలకు ఉపయోగపడుతుందో మేమందరం గారు మేము చెప్తాం. మీ అమరావతిలో 2 లక్షల కోట్లు అంటున్నారు, అవినీతి అంటున్నారు, స్కీములు స్కాములతో ఈరోజు మీరు ముందుకు వెళ్తున్నారు. అవన్నీ గారు ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం అని ఈ సందర్భంగా చెప్తూ వెంటనే రాధాకృష్ణ కానివ్వండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ క్షమాపణ చెప్పాలని చెప్పని మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం.